టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఈవోగా తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరి అదనపు బాధ్యతలు చేపట్టారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఈవోగా తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, సింధు కల్తీని కేసులో టీటీడీ ఈవోగా ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఇదివరలో 2019 నుంచి 2021 వరకు పనిచేసిన ఈవో సింఘాల్ ప్రమేయం ఉందని చెప్పేసి సిట్ అధికారులు అయితే గుర్తించారు. ఈ మేరకు సిట్ అధికారులు దర్యాప్తు నేపథ్యంలో తుది ఛార్జ్ షీట్ లో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రమేయం ఉందని చెప్పి ప్రస్తావించింది. ఆ మేరకు ఛార్జ్ షీట్ ను కోర్టుకు కూడా సబ్మిట్ చేసింది. ఆ ఛార్జ్ షీట్ లో ఈవో పేరు ప్రమేయం ఉండడంతోనే ఇప్పుడు ఈవోగా పనిచేస్తుంది అనిల్ కుమార్ సింఘాల్ ను వెంటనే బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే అప్పట్లో 2019 నుంచి 2024 మధ్యలో జరిగినటువంటి నెయ్యి కల్తీ కుంభకోణంలో 2019 అక్టోబర్ నుంచి 2020 డిసెంబర్ వరకు, అంటే అప్పుడు ఈవోగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ సింఘాల్ ప్రమేయం ఉందని చెప్పేసి, అంటే అధికారిగా ఈవోగా పనిచేస్తున్నట్టు అనిల్ కుమార్ సింఘాల్ రాజకీయ ఒత్తిడితోనో లేదంటే ఏ ఇతర కారణాలతోనో టెండర్స్ ప్రక్రియ మార్చడంలో ఈవో ప్రమేయం ఉందని చెప్పేసి, అలాగే కల్తీ నెయ్యి అని ఐడెంటిఫై చేసినా కూడా దాన్ని ప్రస్తావించకుండానే ఆ టెండర్ ని ఏకీభవించడం, ఇలాంటి కొన్ని సాంకేతిక పరమైన అంశాలను కూడా చూసి చూడనట్టుగా వదిలేశారని చెప్పేసి సిట్ అధికారులు అయితే దర్యాప్తులో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ప్రస్తుతం ఈవోగా పనిచేస్తున్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ ఇదివరలో కూడా ఈవోగా పనిచేసినారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నపలంగా టీటీడీఓను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదనపు టీటీడీ బాధ్యతలన్నింటినీ కూడా ప్రస్తుతానికి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి రవిచంద్రకు బాధ్యతలు అయితే అప్పగించింది. ముద్దాడ రవిచంద్రకు బాధ్యతలు అయితే అప్పగించింది. అయితే దీని మీద ఈ కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలోనే ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్నటువంటి అతని మీద ప్రభుత్వం అయితే దర్యాప్తు చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. ఏ మేరకు, ఎందుకు సాంకేతిక పరమైన అంశాలు ఉన్నా కూడా ఎందుకు చూసి చూడనట్టు వ్యవహరించారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ సాగే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. అలాగే ఇదే కాకుండా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో మనీ లాండరింగ్ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటి మీద మరింత లోతుగా కేంద్రం సిబిఐ అధికారులు లోతుగా విచారణ సాగించే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. కాబట్టి ఇవాళ ఉన్న ఫలంగా రాష్ట్ర ప్రభుత్వం టీటీడీఓని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రవివర్మ, ఒకవేళ విచారణ జరిపితే ఎప్పుడు జరిపే అవకాశం ఉంది? ఇవాళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈవోని వెంటనే బదిలీ చేస్తూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి అయితే బాధ్యతలు అప్పగించింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ కి రిపోర్ట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అటు పిమ్మట అంటే నెక్స్ట్ వీక్ సిఐడి అధికారులు సిట్ అధికారులు అయితే పిలిచే అవకాశం ఉంది, నోటీస్ పిలిచే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. ఇదివరలోనే సిఐడి సిట్ అధికారులు అయితే అప్పట్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డిని, అలాగే కరుణాకర్ రెడ్డిని, అలాగే అప్పటి ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని కూడా పిలిచి విచారించిన నేపథ్యంలోనే మరో ఈ వారం 10 రోజుల్లో కూడా ఈవోను కూడా పిలిచి విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.